ఈయన ఆనందంగా బ్రతుకుతున్నానని చెప్తూ సంఘాన్ని, ఫిలిప్పి సంఘాన్ని ఆనందంగా బ్రతకమంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ ఇంట్లో ఏదైనా నష్టం కలిగింది, కలగకుండును గాక. ఆమె అన్నాడు, పర్వాలేదా? చిన్న నష్టం కలిగింది, అయ్యో ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో అని నేను ఎవరైనా పలకరించడానికి వస్తే వాళ్ళని చూసి ఏమన్నా ఎన్నో ఉపవాస ప్రార్థనలకు వస్తే, ఎంత ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏం చేశాడు? 21 రోజులు ఉపవాస ప్రార్థన అంట, మా ప్రాణం తీశాడు. ఆ తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన అంట, ఏం ప్రార్థన అన్న, ఎంత చేస్తే దేవుడు ఏమిచ్చాడు అని. చూడండి అవదందాన్ని ముఖంలాగా పెట్టుకొని, ఏమండి వరద బాధితుల్లాగా పెట్టుకొని నీవేడ్చి ఎదుటోళ్ళు నేర్పించుకో. పుట్టెడు దుఃఖంతో ఉన్న క్రీస్తును గూర్చిన నిరీక్షణ కలిగి నువ్వు సంతోషంగా బ్రతికితే, ఇన్ని శ్రమల మధ్యలో కూడా ఎలా వీళ్ళు సంతోషంగా ఉండగలిగారు? నీ ఆనందం, నీ ఆదరణతో కూడుకున్న మాట, నిన్ను ఆదరించుదామని వచ్చిన వాళ్లకు అది ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను పౌలు గారు చెరసాలలో ఉండి సంఘానికి రాస్తాడు, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, చెరసాలలో తినటానికి తిండి లేని స్థితి నేను ఎరుగుదును, కానీ నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేర్చుకున్నా. ఇది ఎలా నువ్వు చేయగలిగావు? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. సెకండ్ సెషన్లో నిజ క్రైస్తవుడు 7 విషయాల్లో సంతోషిస్తాడు. 7 విషయాల్లో సంతోషిస్తాడు. ఆ సంతోషం ఏంటో ఫిలిప్పి పత్రికలో చెప్తాడు. నిజ క్రైస్తవుడు ఏ విషయాల్లో సంతోషిస్తాడు, ఫిలిప్పి సంఘం ఏ విషయంలో సంతోషించింది, సెకండ్ సెషన్లో చెప్తాను. రైట్. 1, 2, కొందరు, అనేకులు, అందరూ. ఒక ఆయన పౌలు, రెండవ ఆయన చూడండి, తిమోతిని గురించి పౌలు గారు ఫిలిప్పి పత్రికలో రాస్తూ ఇలా అంటాడు. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము, నాతో కలిసి చెప్పండి, తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇక్కడ పెద్దగా చెప్పండి. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నా వైపు చూడండి. 20వ వచనం బ్యాక్ 20వ వచనం నా వైపు చూడండి. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు. తిమోతిని గురించి పౌలు గారు అంటాడు. తిమోతి దేని గురించి చింతిస్తున్నాడట? ఫిలిప్పి సంఘము యొక్క క్షేమం కొరకు చింతిస్తూ ఉన్నాడు. సహజంగా లోకంలో ఏ వ్యక్తికైనా అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు అని రాస్తుంది కదా. సహజంగా లోకంలో ఎవరైనా నా పిల్లలు, నా కూతురు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా బంధువులు, నా చుట్టాలు, మా ఇంటి పేరటోళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు, నా ఉద్యోగం అని ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకుంటాడట. తిమోతి ఉన్నాడే సంఘాన్ని గూర్చి చింతిస్తూ ఉంటాడట. మిమ్మును గూర్చి చింతించువాడు అతని వంటి వాడు ఎవడూ నా దగ్గర లేడు. అతని చింత యవనస్తుడు. యవన బిడ్డలారా చూడండి, ఒక యవనస్తుడికి భార్యను గూర్చిన చింత లేదు, రేపు కెరియర్ను గూర్చిన చింత లేదు, రేపు వ్యాపారాన్ని గూర్చిన చింత లేదు. ఒక యవనస్తుడి చింత దేన్ని గూర్చాయి అంటే సంఘాన్ని గూర్చిన చింత. ఈ మహానుభావుడు అంటాడు, అతని వంటివాడు ఎవడునో నా యొద్ద. అయ్యలారా నా వైపు చూడు. మీరు మందిరానికి వచ్చినప్పుడు మందిరాన్ని కూర్చున్న చింత మీ గుండెల్లో కూడు కట్టుకోవాలి. దేవా, నా సంఘానికి నేనేం చేయగలను? నాకు ఇచ్చిన ఈ సంఘం ఇంకా విస్తరించినట్లుగా నా పిల్లలు ఏం చేయగలరు? నీ సేవకు మేము ఎట్లా ఖర్చు పెట్టాలి? నీ పనికి మేము ఎట్లా ఉపయోగపడాలి?
దైవ సేవకులకు మేము ఎట్లా సహకారంగా ఉండాలి, నేను నా కుటుంబం మీ పనికి ఎలా ఉపయోగపడాలని సంఘాన్ని గూర్చిన చింత దేవుని బిడ్డల్లో నా వైపు చూడాలి. సంఘాన్ని గూర్చిన చింత దేవుని బిడ్డల గుండెల్లో గూడు కట్టుకోవాలి. ప్రతివాడు తను గూర్చి తాను చింతిస్తాడు. ఈ మధ్య 3 ఆరాధనలకు ఒక తల్లి రెగ్యులర్గా 3 ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ 3 ఆరాధనలో పాలుపంపులు పొందింది. ఆరాధన అంతా అయిపోయింది. ఆ రోజు ఇక్కడే నిలవబడి కొత్తగా వచ్చేవాళ్ళైనా పాతకున్న వాళ్ళని ఇక్కడికి రండి ప్రార్థన చేస్తాను అని చెప్పా. ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి పరిగెత్తుకుంటా నేను వెళ్ళిపోవాలా అని పోటీలు పడితే ఒకరినొకరు నెట్టుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాలా, అయ్యగారు వెంటనే వెళ్ళిపోవాలా, నేను వెళ్ళిపోతా మనం ఏదో పర్మనెంట్గా ఇక్కడే ఉండేటట్టు నేను వెళ్ళిపోతాను నెట్టుకుంటూ వస్తున్నాను. ఓ తల్లి మాత్రం అదిగదిగో ఆ పిల్లర్ అంతా చూసారా, మదిర, ఆ పిల్లర్ దగ్గర ఆ తల్లి నిలవబడింది. నేను ప్రార్థన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్టాగే చూస్తుంది ఆ తల్లి, ఇట్టాగే చూస్తుంది. ఒక 60 సంవత్సరాలు నిండిన తల్లి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటా, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి వెళ్ళిపోవాలా, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి వెళ్ళిపోవాలా. ఎక్కడైనా ప్రార్థన చేయండి అన్న అంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనం వాళ్ళ తల మీద చేయి పెట్టాల్సిన పని లేదు, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి. కొన్ని చోట్ల ఏం చేస్తాను తెలుసా, చెయ్యి వదిలి పెడతా, ఏ ఊరు తల మీద పెట్టుకుంటారు. కావాలంటే మదిర వచ్చినప్పుడు చూడండి, మొన్న కూడా వెళ్ళాను, మన చెయ్యి మన చేతిలో ఉండదు. అయ్యగారు నేను వెళ్ళిపోవాలి ప్రార్థన చేయి, వాళ్ళు లాక్కోవటం తల మీద పెట్టుకోవటం, మనం వెళ్ళి వాళ్ళ తల మీద చేయి పెట్టాల్సిన అవసరం, వాళ్ళే లాక్కుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. అఫ్కోర్స్ ఇక్కడ ఆ వాతావరణం లేదు, కానీ నేను వెళ్ళిపోవాలా, అర్జెంటుగా వెళ్ళిపోవాలా పరిగెత్తుతున్నారు, నెట్టుకుంటా వస్తున్నారు. ఓ తల్లి మాత్రం, మరి ఆ తల్లికి ఏమనిపించిందో అక్కడే నిలబడి టాచ్ వస్తుంది నా వైపు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మధ్యలో ఆ తల్లి వైపు చూస్తున్నా, కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకుంటుంది. 60 సంవత్సరాలు నిండిన తల్లి. ఎందుకో నాకు తెలియదు కానీ ఆ తల్లిని చూడటంతో మా అమ్మ గుర్తొచ్చింది. ఏంటి ఇట్లా దీనంగా నా వైపు చూస్తుంది, కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి? అమ్మ రా తల్లి ప్రార్థన చేస్తానన్న. ఇంకొన్నారు కదయ్యా, వాళ్ళది అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటానయ్యా. నేను అనుకున్నా ఆ తల్లి పర్సనల్గా ఏమైనా చెప్తుందేమో, పుట్టుడు దుఃఖంతో వచ్చిందేమో, ఏదైనా విషయం చెప్పిద్దేమో అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత చివరిసారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. నేను ఆ తల్లిని చూసమ్మా, గంటసేపు నిలవబడ్డావు, సారీ అమ్మా, మీ వయసు చూస్తే కాస్త పెద్దది, సారీ అమ్మా అంటే ఆ తల్లి ఏముందో తెలుసా, అయ్యా ఉదయం 5:45కి ఇక్కడికి ఆరాధనకు వచ్చావు, ఇప్పుడు 3 అవుతుంది, 9 గంటలు నిలవబడ్డావే, 9 గంటలు నిలవబడ్డావు, 1 గంట నిలవబడటానికి నాకేం మైదారోగం అయ్యా, 9 గంటలు నిలవబడ్డావయ్యా, 9 గంటలు. మిమ్మల్ని చూసి దేవా, ఈ సేవకులు ఎంత కష్టపడుతున్నారు, తొందరపాటు ఎందుకు, ఒక అర్ధగంట ఆలస్యంగా వెళ్దాం, ఎందుకు హడావుడి చేయటం, నేను అట్లాగే నిలవబడ్డానయ్యా. అమ్మా నువ్వు గంటసేపు ఉన్నావు, అయ్యో గంటసేపు నిలవబడ్డాము, అయ్యా నేను నిలవబడింది గంటే, మీరు 9 గంటలు నిలవబడ్డారయ్యా. మీకు ఆయాసం కలుగు చేయకూడదని ఆఖరిలో ప్రార్థన చేయించుకుందామని వచ్చానయ్యా, 9 గంటలు నిలవబడ్డావయ్యా అంటే అందరూ నేను ప్రార్థన చేయించుకోవాలా, వెళ్ళిపోవాలా. ఈ బ్యాచ్ ఉంటే ఒక తల్లి మాత్రం నన్ను గూర్చి చింతిస్తుంది. 9 గంటలు నిలవబడ్డాడు ఈ బిడ్డ, ఎంతసేపు ఇక్కడ కష్టపడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ నాకు గుర్తున్నారో లేదో నాకు తెలియదు. ఈరోజు ఆ తల్లి గూర్చి చెప్పడానికి కారణం ఏంటో తెలుసా, నన్ను గూర్చి చింతించింది. సంఘాన్ని గూర్చి ఎవడు చింతిస్తాడో నా దేవుడు వాడిని గుండెల్లో దాచిపెట్టుకుంటాడు. సంఘానికి నీవు చింతగా మారకూడదు, సంఘానికి నువ్వు వేదనగా మారకూడదు, సంఘానికి నువ్వు ముళ్ళుగా మారకూడదు, సంఘానికి నువ్వు బాధగా మారకూడదు, సంఘానికి నువ్వు ఆయాసంగా మారకూడదు. సంఘాన్ని గూర్చిన చింత
ప్రతి వ్యక్తి కలిగి బ్రతికితే నీ చింతలన్నీ దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. దేవుడు మోస్తాడా లేదా అది ప్రక్కన పెడదాం. దేవుడు మోస్తారు అది వేరే సంగతి. దేవుడు మోస్తారా లేదు ప్రక్కన పెడదాం. దానికి మించి ప్రతి వ్యక్తి సంఘాన్ని కూర్చున్న చింత. దైవజనులు ఈయన మీటింగ్స్ పెడుతున్నారు, ఎలా పెట్టగలుగుతున్నాడు ఆయన? ఎప్పుడు చర్చి పెళ్లి కూతురులాగా ఇట్లా చేస్తారు, ఎలా చేయగలుగుతున్నారు ఆయన? మెదక్లో చర్చి కట్టారు, పటాన్ చెరువులో చర్చి కట్టారు, జాలిగాంబల గజ్వేల్లో చర్చి కట్టారు. ఎక్కడి నుంచి వస్తాయి? దేవా, సేవకు నేనేమైనా చేయగలనా? నేనేమైనా ఉపయోగపడగలనా? సంఘాన్ని కూర్చున్న చింత ప్రతి బిడ్డ గుండెలో కలిగి బ్రతకాలి. ఎందుకో చెప్పంటారమ్మా? యేసయ్య ప్రాణం సంఘం మీద కొట్టుకుంటూ ఉంటుంది. లోకంలో మనుషుల గుండెలు డబ్బని కొట్టుకుంటే, కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, యేసయ్య గుండె నా సంఘం, నా సంఘం, నా సంఘం, నా సంఘం కొట్టుకుంటూ ఉంటుంది ఆయన గుండె. పౌలు గురించి విన్నాం, క్రీస్తే నా సర్వం అన్నట్లుగా బ్రతికాడు. తిమోతి గురించి విన్నాం, ఒక్కరు సంఘ క్షేమాన్ని గురించి చింతించేవాడు. అతని వంటి వాడు ఎవడూ లేడు. పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు, అతని గురించి చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నాతో కలిసి 27, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్నును కరుణించెను. కాబట్టి నెక్స్ట్ 29 నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువలు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పారు. నా వైపు చూడు. ఎపఫ్రోదితు అనండి. ఒకరు పౌలు, ఒకరు తిమోతి, ఒకరు ఎపఫ్రోదితు. పౌలు దేవుని పని కొరకు ప్రాణం పెడతా ఉంటే, ఎపఫ్రోదితు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి తెగించాడట. ఏంటో తెలుసా? పౌలుకు పరిచర్య చేసి 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 రోగిగా ఉన్న పౌలు బాగుపడ్డాడు. ఆయనకు పరిచర్య చేసి ఎపఫ్రోదితు రోగి అయిపోయాడట. ఇదెట్లా? పౌలు కోసం 1100 కిలోమీటర్ల దూరం ప్రయాణమై పౌలు చెరసాల్లో ఉంటే, పౌలు విపరీతంగా కొట్టారు కదా, మొత్తం గాయాలైపోయాయి కదా, అందులో నుంచి చీము రక్తం కారుతా బాధతో వేదన పడుతూ ఉంటే, ఎపఫ్రోదితు రాత్రంతా పౌలు దగ్గర ఉండి ఆ గాయాలు తుడుస్తూ ఏదో మందులు రాస్తూ నిద్ర పట్టక ఈగలని ఆయన ఒంటి మీద వాళ్తూ ఉంటే, చెరసాల ఏమైనా శుభ్రంగా ఉంటుందా? మీకు తెలుసా? మలమూత్రాదులన్నీ ఆ గదిలోనే. ఆ ప్రక్కమట మలమూత్రాదులు, ఆ పక్కమట తినాలి, అక్కడే పండుకోవాలి. ఈగలన్నీ పొయ్యమని ఆ పుండ్ల మీద పడుతూ ఉంటే ఎపఫ్రోదితు ఈయన కొనుక్కొచ్చి ఆపేశాడా? ఈగలు వచ్చాయి, ఆయన తింటా ఉండే. నిద్రలో నుంచి మేలుకునేవాడు. అయ్యో పౌలను లేచాడని మరలా ఈయన నిద్రలో నుంచి మేలుకొని పౌలుకు పరిచర్య చేసి 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 తాను రోగి అయి చావటానికి సిద్ధపడ్డాడట. నా మాటలు వింటున్నారా? పౌలుకు సేవ చేసి చేసి, పౌలు కొరకు పరిచర్య చేసి చేసి యవనస్తుడు రోగి అయిపోయాడట. పౌలు దేవుని కొరకు ప్రాణం పెడితే, పౌలు కొరకు ప్రాణం పెట్టి సేవకుడు, యవన సేవకుడు ఎపఫ్రోదితు.
యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం పెద్దగా చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును, యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలుకు పరిచర్య చేసి పరిచర్య చేసిన ఎపఫ్రొదితు చెప్పండి ఏమైపోయాడు? వినపడలేదురా తల్లి, వినపడలేదు. ఇంకొకసారి చెప్పండి. దైవజనమా, దైవ సేవకుడు అంత విలువైన వాడిని ఎపఫ్రొదితు తిరిగి దైవజనుడిని దేవుడు కుడి చేతులు పట్టుకున్నాడే. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు సేవకుడిని తన కుడి చేతుల్లో పట్టుకున్నాడే. దేవుడే సేవకుడిని అంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే నా దైవజనుడిని నేను ఎట్లా కాపాడాలి? ఆ ప్రత్యక్షత కలిగి పౌలుకు సేవ చేసి చివరికి ఈయన రోగగ్రస్తుడైపోయాడట. నేనంట ఇలాంటి సేవకులు ఒక నాయకుడు ప్రక్కనుంటే పౌలేం కర్మ, ఎలాంటి బలహీనుడైనా ప్రపంచాన్ని జయించగలడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ప్రపంచాన్ని జయించగలడు. పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి తెగించిన వ్యక్తి. నా ప్రభు బిడ్డలారా, మీ అందరితో ఒక మాట చెప్తాను. మేము పౌలంత గొప్పవాళ్ళమేం కాదు, కానీ పౌలులాగా దేవుని సేవ చేయాలనే ఆశ దేవుడు మా గుండెల్లో పెట్టాడు. అంత గొప్పవాళ్ళం కాకపోయినా ఎంతో కొంత బ్రతికున్న దినాల్లో అలాంటి నిస్వార్థమైన సేవ, అలాంటి ఆత్మపూర్ణమైన సేవ, లక్షల కొలది ప్రజలకు దీవెనకరమైన సేవ మేము చేయాలని ఆశపడుతున్నాం. ఇలా సేవ చేసేటప్పుడు మా ప్రాణం తీసేవాళ్ళుగా మీరు బ్రతకొద్దు, మమ్మల్ని విసిగించేవాళ్ళుగా బ్రతకొద్దు, మమ్మల్ని ఏడ్పించేవాళ్ళుగా బ్రతకొద్దు, మాకు గాయాలు కలుగు చేసేవాళ్ళుగా బ్రతకొద్దు. మీ దగ్గర నుంచి ఆశపడేది మా గాయాలు మాన్పేవారిగా మీరు ఉండాలి, మాకు ఆదరణ కలుగు చేసేవారిగా మీరు ఉండాలి, మాకు ధైర్యం కలుగు చేసేవాళ్ళుగా మీరు ఉండాలి. ఇంకెక్కువ పరిచర్య మేము చేయగలుగునట్లుగా మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళుగా ఎపఫ్రొదితు లాంటి వాళ్ళు అనేక మంది పౌలు కొండటాన్ని బట్టే పౌలు ఖండాలు జయించుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈ మాట చెప్పాక నేను ప్రార్థన చేస్తా. నా వైపు చూడు. ఒకరు పౌలు, ఒకరు తిమోతి, ఒకరు ఎపఫ్రొదితు. ఒకసారి సిద్దిపేట ప్రకాష్ గారు ఈ స్థలానికి వచ్చి వాక్యం చెప్తా. చాలా సందర్భాల్లో సేవకులు బలపరిచే వాక్యం ఆయన చెప్పారు. ఆయన ప్రపంచం అంతా తిరిగిన సేవకుడు, బలమైన సేవకుడు, సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించే సేవకుల్లో ఆయన ఒకడు. ఓ రోజు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో ఆయన భార్యతో మాట్లాడుతూ సరదాగా ఒక మాట అన్నాడట. మన ఇద్దరం ప్రభు దగ్గరికి వెళ్తాం. నేను ప్రభు దగ్గర నిలవబడినప్పుడు అతిశయంగా, యేసయ్యా నేను ఆ ఊరు వెళ్ళా, ఈ ఊరు వెళ్ళా, నీ కొరకు ఎంత కష్టపడ్డా, ఆ జిల్లా వెళ్ళా, ఈ జిల్లా వెళ్ళా, నీ కొరకు ఎంత సేవ చేశా, ఇన్ని వేల మంది ఆత్మలను రక్షించా, ఇన్ని వేల మందికి నీ వాక్యం ప్రకటించా, యేసయ్యా నీ కొరకు నేను ఇంత సేవ చేశా అని అతిశయంగా చెప్పుకుంటా. నువ్వేం చెప్పుకుంటావమ్మా? నువ్వు ఏ ఊరు రాలేదుగా, ఎక్కడ స్వార్థ ప్రకటించలేదుగా, ఏనాడు సంఘంలో నిలబడి ఒక సాక్ష్యం చెప్పలేగా, నువ్వేం చెప్పుకుంటావు, ఏమంటది నీకు అని ఒక సరదాగా అన్నాడంట. ఆమందట యేసయ్య ఎదుట నిలవబడి, యేసయ్య నీ సేవకుడేమో నీకు సేవ చేశాడు, నేనేమో నీ సేవకుడికి సేవ చేశానయ్యా అని చెప్పుకుంటాను అంత. నీ సేవకుడేమో నీకు సేవ చేశాడు, నేనేమో నీ సేవకుడికి సేవ చేశాను. ఇలాంటి బంధం ఫిలిప్పీ సంఘంలో ఉంది కనుక యూరోప్ ఖండంలో ప్రారంభించబడిన ఒక్క సంఘం వేల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది. దేవుడు సూరారంలో మనకిచ్చిన పరిచర్య భవిష్యత్ కాలంలో కోట్ల కొలది ప్రజలకు దీవెన కారణంగా దేవుడు మార్చునుగాక. పౌలు లాంటి వారిగా, తిమోతి లాంటి వారిగా, ఎపఫ్రొదితు లాంటి వారిగా సంఘం కొరకు బ్రతికే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఒకసారి నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. సంఘం అంటే యేసయ్యకు ప్రాణం. సంఘం అంటే యేసయ్యకు ప్రాణం. సంఘాన్ని ప్రాణంగా చూసుకో. నిన్ను నీ పిల్లల్ని ప్రాణంగా దేవుడు చూసుకోవటం ప్రారంభిస్తాడు. ఆ దైవిక ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయునుగాక.